ఆపరేషన్ సింధూర్ తో ఆగమాగమవుతున్న పాకిస్తాన్ భారత్ విజయాన్ని జీర్ణించుకోలేక ఫేక్ ప్రచారానికి దిగుతోంది. లేనిది ఉన్నట్లు, జరగది జరిగినట్లు, ప్రమాదవశాత్తు జరిగిందాన్ని తామే చేశామన్నట్లు పాక్ కలరింగిస్తోంది. కానీ భారత ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం అసత్య ప్రచారాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తూ పాకిస్తాన్ గాలి తీసేస్తోంది. పాకిస్తాన్ దాదాపు 2 ఏళ్ల క్రితం తమ దేశంలో ట్విట్టర్ పై నిషేధం విధించింది. కానీ ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టగానే వెంటనే ఎక్స్ పై నిషేధం ఎత్తేసి ఫేక్ న్యూస్ యుద్ధానికి తెరతీసింది. చిల్లర వార్తలతో తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇక పాక్ ఫేక్ న్యూస్ ను ఫ్యాక్ట్ చెక్లతో తిప్పికొడుతోంది భారత్. గుజరాత్ పోర్టుపై దాడి, భారత్ సైనికుల మృతి వంటి ఫేక్ వార్తలను వైరల్ చేసిన పాకిస్తాన్ తాజాగా మరో విష ప్రచారానికి దిగింది. పాకిస్తాన్ కు చెందిన స్ట్రాటజిక్ అనలిస్ట్ కమర్ చీమా గ్లోబల్ డిఫెన్స్ ఇన్సైట్ అనే హ్యాండిల్స్ ద్వారా భారత్ పై తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. పాక్ సైబర్ సైన్యం చేసిన దాడిలో భారత్ పవర్ గ్రిడ్ 70% కొలాప్స్ అయిందని ప్రచారం చేశారు. భారత్ కు చెందిన పీఐబీ దీన్ని ఫ్యాక్ట్ చేసింది. ఇది శుద్ధ తప్పు అని తేల్చేసింది. పాకిస్తాన్ చేస్తున్న ఫేక్ వార్తలను 16 ఆధారాలతో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎండగట్టింది. భారత రఫేల్ జెట్ ను కూల్చివేశామని ఓ ఫోటో వైరల్ చేశారు పాకిస్తాన్ అధికారులు. కానీ అది 2021లో పంజాబ్ లో కూలిన MiG-21 ఫోటో అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద పాక్ దాడులు జరిపిందంటూ పాక్ అనుకూల ఎక్స్ ఖాతాలో కొన్ని పోస్టులు కనిపించాయి. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఎయిర్పోర్ట్ లో 2021 ఆగస్టులో జరిగిన పేలుడు ఫోటోను ఇందుకు వినియోగించినట్లు పీఐబీ నిరూపించింది. గుజరాత్ లోని హజారియా పోర్టుపై పాకిస్తాన్ దాడి చేసిందంటూ మరో ప్రచారాన్ని పాక్ తెరపైకి తీసుకొచ్చింది. వాస్తవానికి 2021 జూలై 7న ఆయిల్ ట్యాంకర్ పేలుడు ఘటన వీడియోను తన ఫేక్ ప్రచారానికి వాడేసుకుంది. బీరూట్ లో జరిగిన పేలుడు ఘటనను కూడా తమ అసత్య ప్రచారానికి వాడుకుంది. పాకిస్తాన్ క్షిపణి దాడులకు సంబంధించిన వీడియో అంటూ పేర్కొనగా దాని ఆధారాలతో భారత్ తిప్పికొట్టింది. ఆఖరికి వీడియో గేమ్స్ లోని వీడియోలను కూడా పాక్ వదలడం లేదు. అమృత్సర్ లోని సైనిక స్థావరంపై పాకిస్తాన్ దాడులు జరిపిందని మరో వీడియోను వైరల్ చేశారు. ఇది కుట్రపూరితంగా సృష్టించిన ఫేక్ వీడియో అని తేలిపోయింది. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure, power systems, cyber systems, etc. being attacked and destroyed, completely false. I would urge all of you
and all those who watch this not to be misled by this tissue of lies that is being peddled by the Pakistani state for obvious purposes. ఫేక్ ప్రచారానికి దిగుతోంది. లేనిది ఉన్నట్లు, జరగంది జరిగినట్లు, ప్రమాదవశాత్తు జరిగిన దాన్ని తామే చేశామన్నట్లు పాక్ కలరింగ్ ఇస్తోంది. కానీ భారత ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం అసత్య ప్రచారాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తూ పాకిస్తాన్ గాలి తీసేస్తోంది. ఇక ఆపరేషన్ సింధుతో ఆగమాగమవుతున్న పాకిస్తాన్ భారత్ విజయాన్ని జీర్ణించుకోలేక ఫేక్ ప్రచారానికి దిగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. మొత్తానికి పాకిస్తాన్ కు భారత చర్యల వల్ల భారత్ తీసుకుంటున్నటువంటి సైనిక చర్యలతో కావచ్చు, గత 2-3 రోజులుగా ఏదైతే పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ఎంటైర్ ఆపరేషన్, ఆ డ్రోన్ల దాడిని కావచ్చు, క్షిపణుల ప్రయోగాన్ని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తూ ఉంది, ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొడతా ఉంది. దీంతో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్ కొత్త పల్లవి అందుకుంటుంది, కొత్త రాగం తీస్తూ ఉంది. అంటే భారత్ చర్యలతో పాకిస్తాన్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందని చెప్పొచ్చు. దీంతో మెంటల్ గా బ్లాక్ అయినటువంటి పాకిస్తాన్ తనకు ఒక కొత్త రకం ఎజెండాను ఎత్తుకుంది. ఏం చేయలేని పరిస్థితిలో, భారత్ ను ఏం చేయలేని పరిస్థితిలో పాకిస్తాన్ భారత్ ను పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియా వేదిక కావచ్చు, ట్విట్టర్ వేదిక కావచ్చు, అన్ని అసత్య ప్రచారాలను చేస్తూ వస్తుంది. దీనికి కింది స్థాయి నుంచి మొదలు పెడితే పై స్థాయి అధికారుల వరకు కావచ్చు, నాయకుల వరకు కావచ్చు, ఒకటే ఎజెండాను పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం భారత్ చేస్తున్నటువంటి దాడులతో ఏదైతే కౌంటర్ అటాక్ ఉందో అక్కడ పాకిస్తాన్ లో విధ్వంసం జరుగుతూ ఉంది. ఆ ప్రధాన పట్టణాలు కూడా ఆగమైపోతాను, ఎందుకంటే ఎయిర్ బేస్లు ధ్వంసం అయిపోయాయి. ఇప్పటికే ఆ ప్రధాన పట్టణాల్లో బాంబు పేలులు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సో ఎప్పుడైతే భారత్ దాడుల వల్ల పాకిస్తాన్ నుంచి సంబంధించి ప్రధాన పట్టణాలు లాహోర్ కావచ్చు, కరాచీ కావచ్చు, ఇస్లామాబాద్, ప్రధాని ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్ ఉన్నటువంటి ఇస్లామాబాద్ పట్టణంలో ప్రధాని నివాసానికి అత్యంత దగ్గరగా, అంటే దాదాపు 8 కిలోమీటర్ల దూరంలోనే భారత్ పేలులు జరిపింది. దీంతో మైండ్ బ్లాక్ అయిపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి డెన్లోకి తీసుకెళ్లారు, బంకర్లోకి తీసుకెళ్లారు. సో అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆ పాకిస్తాన్ ప్రభుత్వంపై మొత్తంగా కూడా అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ తో పాకిస్తాన్ పోరాడడం లేదని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున అక్కడ నుండి సందేహాలు, డౌట్లు మొదలయ్యాయి. దీంతో దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అసత్య ప్రచారాలను చేయడంగా ఫేక్ ఫొటోస్, ఫేక్ వీడియోస్ ను సృష్టించి దాన్ని సోషల్ మీడియాలో వదిలి భారత్ పై మేము దాడి చేశాము, మేము చేసిన దాడి వల్ల పాకిస్తాన్ ఆర్మీ చేసిన దాడి వల్ల భారత్ విధ్వంసం జరిగిందని చెప్పి బురద జల్లే ప్రయత్నం కావచ్చు, అక్కడ పాకిస్తాన్ ప్రజలను పిచ్చోలం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే తమ చాతగానితనంతోనే రాత్రి పూట, అంటే ఉదయం అంతా పడుకొని మధ్యరాత్రి లేచి అందరూ పడుకున్న వేళ దొంగచాట్ల దెబ్బలు కొడతా ఉంది. సో దీంతో ఆ దొంగచాటు దెబ్బను కూడా భారత్ ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తూ సమర్థవంతంగా ఎదుర్కొంటూ వాటికి అన్నిటి కూడా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు ఆధార చేసుకుని పాత వీడియోలను, పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అవి మేమే మా పాకిస్తాన్ ఆర్మీ చేయడం వల్లే దాడులు చేయబడిన భారత్ లో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందని చెప్పేసి పోస్టులు పెడతా ఉంది. సో ఇక్కడ చూసినటువంటి మనకు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాక్ట్ చెక్, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు ఆ పాకిస్తాన్ పోస్టులను ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది, దాన్ని కౌంటర్ అటాక్ చేస్తుంది. ఫేక్ వీడియోలతోని, ఫేక్ పోస్టులతోని పాకిస్తాన్ నవ్వుల పాలవుతోంది. ఇప్పటికే యుద్ధం చేయలేక, భారత్ యుద్ధం తలపడలేక ఆ భారత్ చేసేటువంటి దాడులను ఎదుర్కోలేక పూర్తి స్థాయిలో నవ్వుల పాలైంది, చేతులు ఎత్తేసింది. సో ఇప్పుడు భారత్ సంబంధించినటువంటి విషయంలో ఆ భారత్ ను
అంటే తప్పుదోవ పట్టించే విధంగా, పాకిస్తాన్ ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా కొత్త విషయాన్ని, అంటే కొత్తగా ఈ సోషల్ మీడియా ద్వారా లేనిపోని అసత్యపు ప్రచారాలను, అసత్యపు పోస్టులను, ఫేక్ పోస్టులను పెడుతూ తాత్కాలిక ఆనందం అనొచ్చు, తాత్కాలిక ఆనందం పొందుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో పాకిస్తాన్ కొన్ని మూర్ఖపుగా పనికి మాలిన పసలేని ఫేక్ వీడియోలతోని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. ముఖ్యంగా అలాంటి వాటిలో ఒకటి ఏంటంటే ఇటీవల కాలం, అంటే నిన్న మొన్న జరిగిన దాంట్లో పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్లో క్షిపణి ప్రయోగంలో మొత్తం భారత్ లో ఉన్నటువంటి ఒక పవర్ గ్రిడ్ ధ్వంసం అయిపోయింది. 70% భారత్ లో కరెంటే లేదని చెప్పేసి మూర్ఖంగా పిచ్చి ప్రేలాపనలతో ఒక పోస్ట్ చేస్తా ఉంది. సార్ దాన్ని కూడా ఎవరు చేశారంటే ఏకంగా అక్కడ ఉన్నటువంటి గ్లోబల్ డిఫెన్స్ ఇన్సైట్ అనే హ్యాండిల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీస్, పాకిస్తాన్ సంబంధించిన స్ట్రాటజిక్ అనలిస్ట్ కమార్ చీమా అనే వ్యక్తి, కనీసం ఆ బ్రెయిన్ లేని వ్యక్తి, ఒక బ్రెయిన్లెస్ ఫెలో ఇలాంటివన్నీ కూడా ఒకవైపు మొత్తంగా యావత్ దేశం, భారతదేశం కరెంటు అనుకుంటా నిత్యం అందరికి తెలిసిన వ్యవస్థే. సో ఆ పవర్ గ్రిడ్ నాశనమైంది. ఎక్కడ మొత్తం 70% భారత్ లో కరెంట్ లేదని చెప్పేసి ఈ చీమా అంటేడు ఒకడు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టుతో, ఫేక్ వీడియోలతో దానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి కౌంటర్ గా పిఏబి ఫ్యాక్ట్ చెక్ వెంటనే రియాక్ట్ అయింది. ఇట్లాంటి అసత్య ప్రచారాలను, అసత్యపు వార్తలను నమ్మకండి, ఇదంతా కేవలం గందరగోళం. పాకిస్తాన్ ఇప్పుడు నమ్ముకుందంతా కూడా ఈ ఫేక్ నే. ఉదయం నుంచి కూడా గత కొద్ది రోజులు కొంత మొత్తం ఫేక్ వీడియోలతో, ఫేక్ పోస్టులతోనే తన పబ్బం గడుపుతా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ప్రస్తుతం భారత్ తో యుద్ధం చేసే పరిస్థితి లేకుండా పోయింది. అదే సందర్భంలో ఏదైనా అడపాదడప రాకెట్లతోనో, డ్రోన్లతోనో దాడి దిగాలనుకుంటే భారత్ కూడా పూర్తి స్థాయిలో తిప్పికొడుతోంది. దీంతో ఏం చేయలేక అక్కడ పాకిస్తాన్ సంబంధించినటువంటి అక్కడ లోకల్ గా, స్థానికంగా పాక్ ప్రభుత్వపు ఎంపీలే అధికారికంగా పార్లమెంట్ లో ప్రశ్నిస్తున్నారు. ఏం చేస్తున్నావు ప్రధాని షహబాజ్ షరీఫ్ ను, అక్కడ ఉన్నటువంటి నువ్వు పిరికి పందవు ప్రధాని నరేంద్ర మోడీని, ఇండియా ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోలేకపోతున్నావు, ఆయన పులిలాగా ఉంటే నువ్వు పిల్లిలాగా తయారైనావు, ఒక పిరికి పందలాగా మారుతున్నావు, నీ చేష్టలేంది, నీ లెక్కేంది, బంకర్ లో తలదాచుకుంటున్నావు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సొంత పార్టీ ఎంపీలే ఆయన ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. ఇక అక్కడ జనం పరిస్థితి చెప్పనక్కర్లేదు, జనం తిరుగుబడుతున్నారు, భారత్ తో అనవసరంగా పెట్టుకున్నారు. మీకు అసలు కనీసం యుద్ధం చేసే సామర్థ్యం లేకుండా ప్రగల్భాలు పలికి తీవ్రవాదాలు నమ్ముకొని భారత్ పై యుద్ధం దిగారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? అక్కడ ఒకవైపు వాళ్ళు తరుముకు వస్తున్నారు, మనకు సంబంధించిన ప్రధాన పట్టణాలన్నీ కూడా విధ్వంసం చేస్తున్నారు, మీరు మాత్రం ఏం చేయట్లేదా అని చెప్పేసి ఒక ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలను పిచ్చోళ్ళు అనుకోని, లేకపోతే పిచ్చోళ్ళ నిజంగా తెలియదు కానీ అలాంటి పోస్టులతో అక్కడ ఉన్నటువంటి తాత్కాలికంగా ఆనందం పెంపొందించేలా, ఆ ప్రజలకు ఊరటనిచ్చేలా కొంత కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇలాంటి పనికిమాల పోస్టులతో, ఆ ఫేక్ పోస్టులతో. సో ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం కూడా ఇదిగా మన గుజరాత్ లోని ఒకటి హజారీ సంబంధించిన పోర్టును మేము ధ్వంసం చేశాము అని చెప్పేసి, అక్కడ పెద్ద ఎత్తున బాంబు దాడి చేశామని చెప్పేసి ఒక పోస్ట్ కూడా కాదు, ఎప్పటితో పాత వీడియో. అక్కడ ఉన్నటువంటి 2021 సంవత్సరంలో ఒక పెద్ద ఎత్తున ఆయిల్ ట్యాంకర్ పేలుడు సంభవించింది. సో పెట్రోల్ కు సంబంధించినటువంటిది. ఆ లీక్ అయిన వీడియోను ఏదైతే ధ్వంసమైందో ఆ వీడియోను పోస్ట్ చేసి గుజరాత్ పోర్టును ధ్వంసం చేశామని చెప్పి భుజాలు ధర్ముకుంటున్నారు, పెద్ద ఎత్తున గల్లా ఎగిరేసే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా ఫేక్ సంబంధించినటువంటి వీడియోలు. సో ఇదే కాకుండా మరింకోటి 2020లో బీరెట్లో జరిగినటువంటి పేలుడు ఘటన కూడా, ఆ పేలుడు కూడా కనీసం ఎప్పుడో 2022 జరిగింది. ఆ వీడియోను కూడా తమ అసత్య ప్రచారానికి వాడుకుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ పాకిస్తాన్ క్షిపణి ప్రయోగంతో ఈ యొక్క పేలుడు జరిగిందని చెప్పేసి దాన్ని కూడా, ఆ ఫేక్ వీడియోను జతగలిపి ఆ సోషల్ మీడియాలో నిన్న మొన్న ఇవాళ వైరల్ చేస్తా ఉన్నారు. సో ఎప్పటికప్పుడు పిఏబి ఫ్యాక్ట్ చెక్ దీన్ని అన్నింటిని కూడా తిప్పికొడుతూ ఏది నిజం, ఏది అబద్ధం, పాకిస్తాన్ అన్ని అబద్ధాలు, నిజం అంటే నిజాలేంది, అబద్ధం ఏందని స్పష్టంగా ఒకవైపు పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు తెలియాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంది. సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రాల్లో ఇప్పటికే పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున డ్రోన్ల దాడి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కూడా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వార్తలు నమ్మే అవకాశం ఉంటుంది. సో ఎప్పటికప్పుడు పిఐబి ఫ్యాక్ట్ చెక్ వాస్తవం ఏంది, పాకిస్తాన్ ఎందుకు ఇట్లా దిగజారుతుంది అనే విషయాన్ని స్పష్టంగా ఆ పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉంది. సో ఇటీవల కాలంలో అమృత్సర్ పైన సైనిక స్థావరంపై దాడికి దిగినట్టుగా కూడా కొద్దిగా పోస్టులు చేసింది. సో అదంతా కూడా తప్పు. అక్కడ కూడా కుట్రపూరితంగా పాత వీడియోలు ఎక్కడో తీసుకొచ్చి, అంటే ఆఫ్ఘనిస్తానో లేకుంటే ఇజ్రాయెల్లో జరిగినట్టు దాడుల విషయాలు ఉంటాయి కదా, ఆ వీడియోలను తీసుకొచ్చి జతగలిపి ఇది అమృత్సర్లో సైనిక స్థావరాలపై మేము దాడి చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అనేక ఫేక్ వీడియోలు గత ఈ మధ్య కాలంలో వారం 10 రోజులుగా ఆ సోషల్ మీడియాలో ఎప్పుడైతే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో అప్పటి నుంచి కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు ఎక్కువైపోయి రోజుకు 3-4 ఫేక్ వీడియోలను పాకిస్తాన్ వదులుతా ఉంది. సో వాటికి అన్నిటికి సంబంధించి ఎప్పటికి కూడా పిఐబి ఫ్యాక్ట్ చెక్ వాస్తవం ఏందో కూడా తెలిపే ప్రయత్నం చేస్తూ ఉంది.
అయితే ఇది ఇలా ఉంటే ఇంకోటి జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఎయిర్ బేస్ మీద దాడి చేసినామని చెప్పేసి, ఎందుకంటే నిన్న మొన్న డ్రోన్లతో దాడి చేస్తుంది కాబట్టి ఆ జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద దాడి చేసినామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా హ్యాండ్స్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో పోస్ట్ చేసి సంబరాలు చేసుకునే పరిస్థితి కనబడుతోంది. సో అది ఇప్పుడు కాదు, ఎప్పుడో 2021లో ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో చేసినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి విజువల్స్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మేము జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి మిలిటరీ క్యాంప్ పైన దాడి చేసినామని చెప్పుకుంటుంది. అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే ఇటీవల 2 సంవత్సరాల క్రితం వరకు, ఇటీవల కాలం 2 years బ్యాక్ ట్విట్టర్ హ్యాండిల్ ను, అంటే పాకిస్తాన్ మొత్తంగా ట్విట్టర్ నే దాన్ని మొత్తంగా కూడా నిషేధించింది. కానీ ఎప్పుడైతే భారత్ తో యుద్ధ పరిస్థితులు వచ్చాయో ఈ మధ్య కాలంలో ఉన్నట్టుండి ట్విట్టర్ పై ప్రేమ వచ్చి ట్విట్టర్ హ్యాండిల్ ను ట్విట్టర్ కి సంబంధించిన మరోసారి యాక్టివేట్ చేసి ఆ ట్విట్టర్ వేదికగా భారత్ పై లేనిపోని అన్ని అబండాలతో లేకుంటే అసత్య ప్రచారాలతో, ఫేక్ వీడియోలతో ఇలాంటి సోషల్ మీడియాలో ట్విట్టర్ లో దుష్ప్రచారం చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మొత్తంగా కూడా పాకిస్తాన్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారత్ తో యుద్ధం చేయలేని పరిస్థితి. దానికి తోడు ఇప్పుడు నమ్ముకున్నది ఏంటంటే ఇట్లాంటి ఫేక్ వీడియోలు, ఫేక్ పోస్టులు అని చెప్పవచ్చు. సో ఈ ఫేక్ వీడియోలు, ఫేక్ పోస్టులతో మొత్తంగా పరువు తీసుకుంటుంది పాకిస్తాన్ అంతర్జాతీయంగా. ఎందుకంటే భారత్ లో అనేక మంది విదేశీయులు కావచ్చు, ఇతర వాళ్ళు అందరూ ఉంటున్నారు. ఎక్కడ కూడా ఇలాంటి డ్యామేజ్ జరగలేదని చెప్పొచ్చు. కేవలం సరిహద్దు ప్రాంతాల్లోనే అడపాదడపా పాకిస్తాన్ నుంచి కాల్పు జరుగుతున్నాయి. వాటిని అన్నిటిని కూడా మన భారత ఆర్మీ ఎప్పటికప్పుడు ధీటుగా ఎదుర్కొంటుంది. అదే సందర్భంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రపంచ దేశాలు ఏం జరుగుతుందో తెలుసు. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా కావచ్చు, రష్యా, లండన్ ఇట్లాంటి ప్రముఖ నగరాలు ఇవి మొత్తంగా కూడా పాకిస్తాన్ లో ఇప్పుడు పరిస్థితి బాగలేదు, వెంటనే అక్కడి నుంచి వచ్చేయని చెప్పేసి కూడా విదేశీ ఇతర దేశాల సంబంధించినటువంటి మొత్తంగా కూడా ఆ ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అత్యంత భయంకరంగా ఉంది, అక్కడ ఎప్పుడైనా దాడి జరగవచ్చు, పరిస్థితులు బాగోలేని చెప్పేసి చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.